For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనం వచ్చేసి హైదరాబాద్లో ఉన్న కొండాపూర్లో బిజినెస్ బెంజ్ ఇంటీరియర్ ఇంపోర్ట్స్ వారి ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్స్ వారి దగ్గరికి అయితే వచ్చేసాము. బయట వీళ్ళ గురించి మంచి టాక్ ఉంది, అలానే వీళ్ళ దగ్గర మంచి మంచి డిజైన్స్ ఉన్నాయని బయట మంచి టాక్ ఉంది. వీళ్ళ దగ్గర కొత్త డిజైన్స్ ఏమున్నాయి, మరికొన్ని డిజైన్స్ ఏమొచ్చినాయి, వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లెట్స్ గో. హాయ్ సార్, మీ పేరేంటి? హాయ్ అండి, నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్. అంటే మన దగ్గర చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయని బయట మంచి టాక్ ఉంది. మన డిజైన్స్ ఏమేమి ఉన్నాయో కొంచెం చూపిస్తారా మాకు, మా వ్యూవర్స్ కి? తప్పకుండానండి. ఓకే, మా దగ్గర వచ్చేసి యూపీవీసీ సీట్స్ ఉంటాయండి. ఒక యూపీ. నెక్స్ట్ సీలింగ్ ఉంటాయి, సోఫిట్ సీలింగ్ ఉంటుంది, పీవీసీ సీలింగ్ ఉంటుంది, డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఉంటాయి. అంటే పైన సీలింగ్ అవి కూడా మన దగ్గర. అవునండి, టీవీ హైలైట్ చేసుకోవడానికి ప్యానలింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వాల్ వేసుకోవడానికి పీవీసీ సీలింగ్ కి వాల్ కి కూడా ఒకటే మెటీరియల్ ఉంటుందండి మన దగ్గర. అలాగే మనకు ఒక హౌస్ కి సంబంధించింది మొత్తం మన దగ్గర ఉంటుంది. అవునండి, మన దగ్గర వుడెన్ ఫ్లోరింగ్ కూడా దొరుకుతుంది. అవునండి, అలాగే వాల్ పేపర్స్ కూడా దొరుకుతాయి మనకి. మన దగ్గర ఇటాలియన్ వైట్ అంటారండి, ఇది మార్బుల్ సైడ్ వస్తుంది, మీకు గ్లాసీ లుక్ ఉంటుంది. ఇది మనం గ్రానైట్ వేసుకున్నట్టే ఉంటుంది. ఇది మన దగ్గర ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజైన్స్ అండి, ఇవి బయట ఎక్కడ దొరకవు. ట్రెండింగ్ లో ఉందండి. ఇది రాఫ్టర్ మోడల్ వస్తుంది, ఇదంతా రాఫ్టర్ లా ఉంటుందండి. ఇట్లా కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇది మనం మామూలుగా స్ట్రక్చర్ అని చెప్పి చేయించుకుంటారు. యాక్చువల్ గా స్టోన్ స్ట్రక్చర్ అండి ఇది. ఇది కూడా ఇప్పుడు బయట ఎక్కడ లేదు, మనమే లాంచ్ చేసామండి. ఇది ఇది మా కంపెనీ బ్రాండ్ గమ్ ఉంటుందండి, అదే గమ్తో మేము వేరే బ్రాండ్ మేము వాడమండి, చెయ్యం కూడా. చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా. ఇది కూడా డిజిటల్ మోడల్ లో మనకి ఉంటుందండి. ఇది కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది. గ్రానైట్ టైప్ ఉంది, గ్రానైట్ లుక్ ఉంది. గ్రానైట్ లుక్ అండి, మార్బుల్ సెకండ్ గ్రానైట్ లుక్ బాగుందండి. ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది, గోల్డ్ ఫినిషింగ్ మధ్యలో బాగుందండి. ఇది కూడా చూడండి. ఓకే ఓకే, అంటే ఇందులోనే టూ డిఫరెంట్ కలర్స్ కదా, డిఫరెంట్ ఉంటాయండి. గోల్డ్ లో కూడా ఇవి చూడండి, మనకి హెవీ లేకుండా లైట్ గా. అలా హెవీ కావాలనుకున్నా కూడా మన దగ్గర హెవీ గోల్డ్ షేడ్ కూడా కనబడుతుందండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి కొంతమంది గ్రానైట్ వేసుకోరా, ఇవి బెస్ట్ అంటారు కదా. మనకి వాల్ కి, పెయింట్ కి, పుట్టికి రీప్లేస్మెంట్ గా దీన్ని వాడుకోవచ్చు. ఫుల్ వాల్ వేస్తే ఇలా అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో, మీరే చేసి పెట్టి పోతారా, అంటే వేరే వాళ్ళని తీసుకోవాలా? విత్ ఇన్స్టలేషన్ తోటి ఉంటుందండి, మా దగ్గర టీమ్స్ కూడా ఉంటారు. విత్ ఇన్స్టలేషన్ చేస్తాను. ఓన్లీ కబోర్డ్ మీద మాత్రం నేను చేయనండి. కబోర్డ్ మీద చేయరు, ఓన్లీ వాల్ సైడ్. మీరు కబోర్డ్ మీద వేసుకోవాలనుకుంటే కనుక మీ కార్పెంటర్ కి సీట్లు పట్టుకెళ్తే తను చేసేస్తాడు. కార్పెంటర్ దగ్గర ఇది మొత్తం అంతా డబ్ల్యూపీసీ ప్యానల్స్ అంటారండి. ఇది డబ్ల్యూపీసీ రాఫ్టర్స్ కూడా అంటారు. ఇవి మన దగ్గర ఉండే కలర్స్ అన్ని ఇక్కడ లే చేసి ఉంచామండి. అంటే ఒకటి సేమే కానీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. డిఫరెంట్ సైజులు కూడా ఉంటాయి మన దగ్గర. ఇవి ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఇవి దేనికి యూజ్ అండి? ఇది యాక్చువల్ గా మనం టీవీ దగ్గర హైలైట్ చేసుకోవచ్చు. ఆఫీసులో అయితే చైర్ బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చు. ఆఫీస్ లోనే యూజ్ చేస్తారు కదా, ఆఫీస్ లో చేసుకోవచ్చు అండి. హౌస్ లో కూడా బెడ్ బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చు. డిజైనింగ్ మాత్రం సీలింగ్ కూడా యూజ్ అవుతుంది. సీలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనకి కనబడుతుంది కదండి, సీలింగ్ ఇది చేస్తుంది. మన క్వాలిటీ అని ఎలా తెలుస్తుంది అండి? ఇప్పుడు ఇది క్వాలిటీ ఉన్నది మేము ఎలా నమ్మాలి? ఇప్పుడు కస్టమర్స్ అయినా కానీ మీకు క్వాలిటీ నేను చూపిస్తానండి, మీకు అది కూడా ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఒకసారి చూపించండి. ఇదిగోనండి, ఇది అంటే ఇదే పీస్ అండి, సేమ్ ఇదే పీస్, ఇదే కలర్. కావాలంటే చూడండి, నేను వేరేదేం బయట నుంచి ఏం పట్టి రాలేదు. మన దగ్గర క్వాలిటీ అనడానికి చెకింగ్ చేసుకోవడానికి ఇదిగోనండి నేను చూపిస్తున్నాను, చూడండి. ఓకే సార్, అక్కడ పగిలింది లేదు.
ఓకే ఓకే దింకినా కానీ పలుకుతలు అలా ఉంది మన దగ్గర దుంకినా కూడా పలకదండి. ఓకే నిజంగా ఎక్కడ పలగలేదు, స్క్రాచెస్ కూడా లేదు. పలగలేదు అన్న దుంకిన 2 సార్లు పై నుంచి కూడా దుంకినా కానీ ఏం కాలేదు. చాలా క్వాలిటీ బాగానే ఉంది. ఇది ఈ సెక్షన్ ఏంటిది మన దగ్గర? ఇది వచ్చేసేసండి మనకి సౌఫిట్ సీలింగ్. ఇది సీలింగ్. ఓకే అంటే సీలింగ్ సంబంధించింది. అంటే పివిసి ఉంటుంది, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఓకే ఓకే చూపిస్తానండి మీకు కూడా. అదే ఫ్లెక్సిబుల్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. మీరు చూసినట్టయితే మనకి ఆఫీస్ లో మొత్తం అంతా సీలింగ్ చేసి ఉన్నదండి. అవును సార్. ఇది మన దగ్గర కలర్స్ అండి. ఇది వచ్చేసేసి రోఫింగ్ సీట్స్ అండి, స్టోన్ కోటెడ్ రోఫింగ్ సీట్స్. అంటే పైన షెడ్లకి వేసుకునేదండి. యాక్చువల్ గా దీనికి ఏంటంటే అండి, ఇది మన బయట వెదర్ టెంపరేచర్ కంటే ఒక 10 degrees మనకు లోపల టెంపరేచర్ తక్కువే ఉంటుందండి. ఎండ కొట్టినా మనకు ఒక 10 degrees లోపల తక్కువే ఉంటుందండి. నెక్స్ట్ వర్షం సౌండ్ వస్తుంది రేకుల మీద. మామూలుగా దీని మీద సౌండ్ కూడా ఉండదండి. మొత్తం రేకుల టైప్ అండి. రేకుల టైప్. ఇదంతా ఒక రేకు, ఒక షీట్. రేకు మీద ఇది ఒక షీట్ అండి. ఇదంతా ఒక షీట్ అంటే ఓకే. ఇప్పుడు రేకులు వేసుకుంటారు కదా, దాంతో డిజైన్ తో పాటు ఇది మనకు ఎండకు కూడా మంచిగా కవర్ చేసుకోవాలా బాగా వస్తుంది. సేమ్ మీకు షీట్ ఎలా ఉంటుందంటే ఇట్లా బ్యాక్ సైడ్ ఐరన్ ఉంటుందండి. ఇది ఐరన్ తోటి వచ్చేస్తుంది. జిఎస్ షీట్ పైన స్టోన్ కోట్ వస్తుంది. ఓకే డిజైనింగ్ ఇది. ఓకే అండి. ఓకే సార్, ఇది రోఫింగ్ సీట్ అండి. అట్లా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎక్స్టీరియల్ సార్. ఎక్స్టీరియల్ అంటే బయట మన ఎలివేషన్ కి డెకరేట్ చేసుకోవడానికి మనకి షీట్లు అన్నమాట. బయట ఎలివేషన్స్ కి మన పార్కింగ్ ప్లేస్ లో. అవును సార్. అలాంటి ప్లేస్ లో ఎలివేషన్స్. ఓకే బాగుందండి ఇది కూడా. ఇదండి ఇది మనకి సీలింగ్ వచ్చేసేసి మేము మొత్తం అంతా చేస్తున్నామండి మేము. సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ అండి. దీంతోటే చేశారు కదా. మీకు ఈ సీట్లు కానీ, ఈ సీలింగ్ కానీ, వుడెన్ ఫ్లోరింగ్ కానీ, మనకి సీట్లు కానీ 100% వాటర్ ప్రూఫ్ అండి. నెక్స్ట్ ఫైర్ రెస్ట్ కూడా. ఫైర్ రెస్ట్ కూడా నేను శాంపిల్ చూపిస్తాను. మన దగ్గర ఇప్పుడు అవి అన్నారు కదా, మన అవి కూడా ఫైర్ రెస్టేనా? అవునండి, మొత్తం అంతా మన దగ్గర ఫైర్ రెస్ట్. ఓకే ఓకే అండి. ఒక WPC తప్ప ఉన్నదంతా ఫైర్ రెస్ట్ అండి. నేను మీకు చూపిస్తాను. ఓకే అండి. ఇవేంటండి? ఇది వచ్చేసేసి మనకి వాల్ పేపర్స్. ఓకే. వాల్ పేపర్ లో కూడా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలర్స్. ఇప్పుడు వాల్ పేపర్స్ మనం ఇప్పుడు సిమెంట్ చేసి డైరెక్ట్ వేసుకోవచ్చు? లేదండి, పుట్టి పెట్టి ఫినిషింగ్ చేసిన తర్వాత వేసుకోవాలి. పుట్టింగ్ పెట్టి. ఓకే. ఇప్పుడు మనం అవి వేసుకోకుండా సరే వాల్ పేపర్స్ తోటి కవర్ చేసుకోవచ్చు డిజైన్స్. పుట్టి పెట్టి మన దగ్గర ఉన్న UPVC షీట్లకి అయితే మీరు యాక్చువల్ గా పుట్టి పెట్టవసరం లేదు, ప్లాస్టింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా గమ్ము మనమే ప్రొవైడ్ చేస్తాము? దీనికి గమ్ము కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. దీనికి టెక్నీషియన్లు ఉంటారు, వాళ్ళే తెచ్చుకుంటారు గమ్ము. డిజైన్స్ మన దగ్గర ఇవేనా? ఇంకా చాలా ఇంకా ఉన్నాయండి. కేటలాగ్ నేను చూపిస్తాను, మీరు చూద్దరు కానీ. ఓకే ఓకే అండి. ఇప్పుడు మన ముందు SC గ్లోబల్ ఇంపోర్ట్స్ కి సంబంధించిన చైర్పర్సన్ మన ముందున్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. మీ పేరు? రోహిత్ అండి. రోహిత్ గారు. ఇప్పుడు మనకు SC గ్లోబల్ ఇంపోర్ట్స్ ఉన్నాయి, ఎందుకు ఇది? SC గ్లోబల్ ఇంపోర్టర్స్ అనేది కంప్లీట్గా మనకి ఇంటీరియర్ బేస్డ్ అండ్ ఎక్స్టీరియర్ సొల్యూషన్స్ కండి కంపెనీ. మీకు ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతుంది. మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే మీకు ప్రతి ఐటమ్ విత్ డిస్ప్లే చూపిస్తాం ఇక్కడ. మీరు కలర్ షేడ్ అన్ని ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైఫ్ టైం ఎంత? లైఫ్ రకరకాలు ఉన్నాయండి. కొన్ని 30 years లైఫ్ ఉన్నాయి, 15 years ఉన్నాయి, 10 years ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ రీప్లేస్మెంట్ అలా మీరు చేస్తారా? కొన్నిటికి వారంటీ ఉన్నాయండి. వారంటీ ఉన్న వాటికి రీప్లేస్మెంట్ చేస్తాం. సర్వీస్ వారంటీ ఎప్పుడు ఇస్తాం. ఓకే. ఇప్పుడు మన దగ్గరనే ఎందుకు తీసుకోవాలి ఇలా ఎందుకు మన వ్యూవర్స్ అడుగుతారు, ఇప్పుడు మన దగ్గరనే ఎందుకు తీసుకోవాలి? ఇక్కడనే పాలిగ్రానైట్ షీట్స్ అండి. ఇది పాలిగ్రానైట్ షీట్ మెయిన్ గా మనకి. ఓకే. ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మార్కెట్ లో. దీని పేరు పాలిగ్రానైట్ కాదు అసలు. మేము మార్కెట్ లోకి వచ్చి సక్సెస్ అయిన తర్వాత పాలిగ్రానైట్ పేరుతో అమ్ముతున్నారు. ఇది బేస్డ్ ఆన్ క్వాలిటీ ఉంటుంది. మనది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మార్కెట్ లో. మీరు ఎక్కడికి వెళ్ళినా కస్టమర్ 4 షాపులు తిరిగి వచ్చినా క్వాలిటీ అర్థమైపోద్ది. దాన్ని బట్టి కస్టమర్ మన దగ్గరకు వస్తారు. అంటే వేరే సైడ్ చేంజ్ ఉంటుంది, మన దగ్గర డిఫరెంట్ ఉంటుంది, అంతే కదండి? మొత్తం క్వాలిటీ అర్థమైపోద్ది కస్టమర్కి. ఇది అది పక్కన పెడితే తెలిసిపోద్ది కస్టమర్. మన దగ్గర ఏమన్నా డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయండి? ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుందండి కస్టమర్ కి. ఎవ్రీ అక్టోబర్ అండ్ ఏప్రిల్ కి డ్రా తీస్తాం. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది, 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది మన దగ్గర. ఓకే అండి. ఇప్పుడు మన దగ్గర కస్టమర్స్ నమ్మాలంటే మనం ఎట్లా అండి? మేము వారంటీ ఇస్తున్నాం కదా, దాని మీదే నమ్ముతారు మెయిన్ గా. కస్టమర్ సర్వీస్ ఇస్తున్నాం. ఇన్ని బిజినెస్ ఉండగా ఇదే ఎందుకు పెట్టారండి మీరు?
మెయిన్గా ఇంటీరియర్స్ అనేది మార్కెట్ బాగుందండి. మేము ఆల్రెడీ లాంచ్ చేసి 3 years అయింది. సింధు ఎంటర్ప్రైజ్ అని ఉంది. ఇది సెకండ్ బ్రాంచ్ గా ఓపెన్ చేసాం. ఇది సెకండ్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉందండి? మియాపూర్లోనే ఉంది. మియాపూర్లో మెయిన్ బ్రాంచ్. అవును, సింధు ఎంటర్ప్రైజ్ అని ఉంది. 3 years అయింది లాంచ్ చేసి. ఇది కొత్తగా లాంచ్ చేసాం ఇక్కడ ఆఫీస్. ఇది కంప్లీట్ గా ఇంటీరియర్స్ కోసం హోల్సేల్ అండ్ రీటైల్ కాన్సెప్ట్ లో ఇక్కడ లాంచ్ చేసాం. బాగానే నడుస్తుందండి? బాగా నడుస్తుందండి. ఓకే, మియాపూర్ది కూడా బాగానే ఉంది. బాగుంది. ఓకే, నెక్స్ట్ బ్రాంచెస్ ఏమైనా పెట్టాలనుకుంటారా? ప్రస్తుతానికి ఇదేనండి. ఇదేనండి. మొత్తం ఎన్ని బ్రాంచెస్? ఇప్పుడు ఆల్ ఓవర్ స్టేట్ మాకు డిస్ట్రిక్ట్ డీలర్స్ ఉన్నారు. ఓకే, ప్రతి డిస్ట్రిక్ట్ లో మేము సర్వీస్ ఇస్తాము. అలాగే ఇక్కడ లోకల్ లో మేము డైరెక్ట్ రిటైల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు బిజినెస్ బెంచ్ అని ఉంది. అది బిజినెస్ బెంచ్ మళ్ళీ ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్, రెండు పేర్స్ ఏంది? బిజినెస్ బెంచ్ అనేది మనకు సప్లయర్ అండి. ప్రోడక్ట్ వాళ్ళే సప్లై చేస్తున్నాడు. బిజినెస్ బెంచ్ వాళ్ళు. ఓకే, ఎస్సీ గ్లోబల్ అనేది మన ట్రేడ్ ఇక్కడ. బిజినెస్ బెంచ్ తమిళనాడు బేస్డ్, కరూర్ అండి. ఓకే, అట్ సైడ్ నుంచి మనకు మొత్తం ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి. వాళ్ళు మెయిన్ ఇంపోర్టర్స్, వాళ్ళు ఇంపోర్ట్ చేసి మనకు మెటీరియల్. ఓకే, మీరు పెట్టుకున్నది ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్స్ అని మీరు పెట్టుకున్నారు. ఎవరికైనా ఫ్రాంచైజీ ఇచ్చే ఆలోచన ఉందా? ఇస్తామండి. ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్స్ లో మా డీలర్స్ ఉన్నారు. అలాగే వాళ్ళు సరిపోవట్లేదు. ప్రతి డిస్ట్రిక్ట్ లో డీలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ డీలర్స్ కి ఇస్తాము. అలా కాదని హోల్సేల్ షాప్స్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి కూడా మెటీరియల్స్. ఓకే, హోల్సేల్ వాళ్ళకైనా సరే ఇప్పుడు మనకు కస్టమర్స్ అయినా కానీ మీరు సప్లై చేస్తారు. ఓకే ఓకే అండి. ఇప్పుడు కస్టమర్స్ కి హోల్సేలర్ కి మన డిఫరెంట్ ఉంటుందా? మనకు రేట్ ఉంటుంది కదా. హోల్సేల్ అన్నప్పుడు మా వాళ్ళు షాప్స్ వాళ్ళు రీసేల్ చేస్తారు కాబట్టి వాళ్ళ రేట్ డిఫరెంట్ ఉంటుంది. బెస్ట్ డిస్కౌంట్స్ లో ఇస్తాం. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే షోరూమ్ పోతే మనకు తక్కువ దొరుకుతుంది అని వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకొని వస్తారు మన దగ్గరికి. వాళ్ళకు ఎక్కువ ఇచ్చి మళ్ళీ హోల్సేల్ వాళ్ళకి తక్కువ ఇచ్చి వాళ్ళు హోల్సేల్ వాళ్ళకి ఆఫర్ ఉండదు కదా, లక్కీ డ్రాస్ ఇవి ఉండవు కదా. కస్టమర్ కి అనేది లక్కీ డ్రాస్ ఇస్తాం, బెస్ట్ సర్వీస్ చేస్తాం. హోల్సేలర్ అనే వాళ్ళకి సర్వీస్ ఉండదు, ఓన్లీ మెటీరియల్ సప్లై చేస్తాం. ఇప్పుడు లక్కీ డ్రా అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక కస్టమర్ వచ్చిండు మన దగ్గర పర్చేజ్ చేసేసిండు, లక్కీ డ్రా మీరు అప్పుడే వేపిస్తారా? ఎవ్రీ అక్టోబర్ అండ్ ఏప్రిల్ లో ఉంటుంది. ఓకే, అక్టోబర్ టు ఏప్రిల్. ఓకే ఓకే అండి. ఇయర్లీ 2 times. ఇయర్లీ 2 times ఉంటుంది. అంటే ఆ 2 months లో వచ్చిన వాళ్ళకే లక్కీ డ్రా. ఇయర్ మొత్తం వచ్చిన వాళ్ళకి ఆ 6 months కి 6 months. 6 months కి 6 months. ఓకే ఓకే అండి, మంచి గుడ్ ఐడియా అండి. మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కానీ మీ దగ్గర నుంచి తీసుకెళ్లే డీలర్స్ కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి? మేము కస్టమర్స్కి మెయిన్గా ఒకటే చెప్తామండి, క్వాలిటీ చూడండి. ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ చూడండి. బెస్ట్ క్వాలిటీ మేము సర్వీస్ అండ్ క్వాలిటీ ఇస్తాం. దాన్ని బట్టి మీరు వచ్చి మా దగ్గర సర్వీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు డీలర్స్ ఎక్కడ వరకు ఉన్నారండి? అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నారండి, తెలంగాణ మొత్తం ఉన్నారు. చూసారు కదండి, ఇక్కడ డిజైన్స్ కానీ ఇక్కడ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా విజిట్ చేసి ఒక్కసారి చూడండి. వీళ్ళ క్వాలిటీ అయితే వేరే లెవెల్ ఉంది. ఫైర్ ప్రూఫ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.